హలో ఎవ్రీవన్, మాకు ఇది లాంగ్ వీకెండ్ అనమాట. ఇవాళ మండే, ఇక్కడ మెమోరియల్ డే వీకెండ్ అని ఇవాళ కూడా హాలిడే కిడ్స్కి, మాకు అందరికీ. నాని, బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ ఇస్ ఆసమ్. ఓకే, సీ యూ బడ్డీ, హ్యావ్ ఫన్, జాగ్రత్త. ఓకే, హియర్ యు గో. They're cutting down. No. సో డిన్నర్కి అన్నము విత్ మిరియాల చారు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలాస్. మీరు థంబ్నెయిల్ చూసినట్టు ఇది వాట్ వీ ఈట్ ఇన్ ఏ డే, అది కూడా లాంగ్ వీకెండ్ రోజు, అంటే మండే వీడియో అన్నమాట. మేమైతే ఈ లాంగ్ వీకెండ్కి ఎక్కడికి వెళ్ళలేదండి. వెదర్ కూడా బాగుంది యాక్చువల్లీ. మీరు ఎక్కడికి వెళ్ళారు? మీ లాంగ్ వీకెండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినది బ్రేక్ఫాస్ట్ సినారియోస్ అనమాట. మేము యూజువల్గా అయితే లాంగ్ వీకెండ్ కానీ లేకపోతే ఇట్లా ఏదైనా ఎక్స్ట్రా డేస్ అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ కొట్టేసి డైరెక్ట్గా లంచ్ ఆర్ బ్రంచ్ చేస్తాము. కానీ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. దట్టు బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సినవి షాపింగ్ వెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నాము. అంటే మెయిన్గా పిజ్జా సాస్ అన్నమాట. మా ఇంట్లో అయితే స్టాకప్ ఉండదండి, పిజ్జా సాస్ కానీ పాస్తా సాస్ కానీ చాలా రేర్ అన్నమాట. సో ఇలాంటివి ఎప్పుడన్నా చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే తీసుకొస్తాము. ఎందుకంటే తీసుకొచ్చి 1-2 సార్లకు వాడేసి తర్వాత వేస్ట్ అయిపోతుంది కదా, ఫ్రిడ్జ్లో అలాగే ఉండిపోతుంది. కొంచెం యూస్ చేసే పని అయితే ఇలాంటివి కొనాలి అనే కాన్సెప్ట్లో ఉంటాము. పైగా మీకు ఇందాక చూపించాను కదా, బ్రెడ్ అయితే ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకొచ్చాము, ఏన్షియంట్ గ్రెయిన్ది, చాలా సాఫ్ట్గా ఉన్నది. లోఫ్ లాగా ఇచ్చేస్తారు, ఇంటికి తీసుకొచ్చి మనం కట్ చేసుకోవాలి. లేకపోతే సమ్టైమ్స్ క్రూగరు అలాంటి స్టోర్స్లో అయితే వాళ్ళని అడిగితే కట్ చేసి కూడా ఇస్తారు. సో అలాంటి బ్రెడ్ అన్నమాట. అందుకే మీకు స్లైసెస్ చాలా చిన్నవి ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ బ్రెడ్ స్లైస్ టోస్ట్ చేసేసుకున్నానండి ఆల్రెడీ. బటర్ టోస్ట్ చేసుకోవచ్చు ఆర్ ప్లెయిన్గా అయినా పర్లేదు, బటర్ తర్వాత అప్లై చేయొచ్చు. సో టోస్ట్ చేసిన తర్వాత పైన పిజ్జా సాస్ అప్లై చేశాను. ఇంకా పైన ష్రెడెడ్ చీజు స్ప్రింకిల్ చేయడమే. నేనైతే ఇక్కడ మెక్సికన్ బ్లెండ్ ఉంది చూడండి, అది యూస్ చేస్తున్నాను. సో అది స్ప్రింకిల్ చేసి దాని తర్వాత ఆనియన్ను టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను. ఇది చిన్న స్లైస్ కాబట్టి చిన్నవి చేశాను. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఇంట్లో క్యాప్సికమ్ అయిపోయింది, అలాగే స్పినాచ్ లేదు కాబట్టి అవి వేయట్లేదు. మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. పైగా బ్రేక్ఫాస్ట్కే కదా లైట్ అనుకున్నాము. దాని తర్వాత ఇంకా సీజనింగ్ స్ప్రింకిల్ చేసుకోవడమే. పిజ్జా సీజనింగ్, బేసిల్, ఒరగాన్ ఇంకా ఎట్సెట్రా ఉంటాయి కదా. సో నా దగ్గర స్పైస్ ర్యాక్ ఉంది, కాస్కోలో తీసింది. సో అందులోంచి యూస్ చేస్తూ ఉంటాను ఇలాంటి రెసిపీస్కి. క్రష్డ్ రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఆలివ్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా అథెంటిక్గా ఉంటుంది. ఇంకా సీజనింగ్ అంతా యాడ్ చేశాక ఇంకో బ్రెడ్ స్లైస్కి నేను జస్ట్ పిజ్జా సాస్ అండ్ షెడెడ్ చీజ్ యాడ్ చేస్తున్నాను. దాన్ని కవర్ చేసాను అనమాట, కైండ్ ఆఫ్ శాండ్విచ్ లాగా. ఇంకా నా దగ్గర అయితే శాండ్విచ్ మేకర్ ఉందండి, చాలా ఏళ్ళు ఎందుకొని, నాకు తెలిసి 7 ఏళ్ళు అయి ఉంటుంది దాదాపు. మేము ఇంటికి వచ్చిన కొత్తలో కొన్నామన్నమాట మేసీస్లో. ఇంకా అందులో పెట్టేసి ఇంకా అది క్లోజ్ చేసేయడమే. ఇది శాండ్విచ్ కాబట్టి తిక్కుకుంటుంది, కొంచెం ప్రెస్ చేసి క్లోజ్ చేయాలన్నమాట. కావాలంటే బటర్తో కూడా బ్రష్ చేసుకోవచ్చండి, కొంచెం నైస్ కలర్ వస్తుంది అన్నమాట బ్రెడ్లకి. ఈ శాండ్విచ్ మేకరు క్యూసినాట్, దీనికి బటన్లు ఏముండదు, ప్లగ్ చేస్తే ఆన్ అయిపోతుంది అనమాట. రెడ్ బటన్ ఆన్ అయ్యి చూసారా పొగ వస్తుంది. సో గ్రీన్ బటన్ ఆన్ అయినప్పుడు మనం అన్ప్లగ్ చేసేసి ఓపెన్ చేయొచ్చు. కాకపోతే నేను బాగా మంచిగా పొగ వస్తుంది కదా అని రెడ్గా ఉండేటప్పుడే ప్లగ్ చేసేసాను. నాని, బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ ఇస్ ఆసమ్ నాన్న. స్క్వేర్గా ఉండే బ్రెడ్లు అయితే 2 పెట్టుకోవచ్చండి, షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది హారిజాంటల్గా పెట్టడం వల్ల ఇలా ఉంది. హియర్ యు గో. నువ్వు హాఫ్గా కట్ చేసుకొని తినొచ్చు ఇఫ్ యు వాంట్.
ఇంకా సేమ్ ప్రాసెస్లో మిగతా వాళ్ళకి కూడా చేస్తున్నాను. వితిన్ 2 to 3 minutesలో అయిపోతుంది ఈ బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ అయితే. వన్స్ ఇన్ ఏ వైల్ ఇలాగ చేస్తుంటే కిడ్స్కి కూడా ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో ఇది ఇంకొకటి అన్నమాట. చూసారు కదా, పైన కొంచెం డ్రైగా అనిపిస్తుంది. అదే బటర్తో బ్రష్ చేసామనుకోండి మీకు నైస్ కలర్ వస్తుంది, అలాగే క్రంచీగా అనిపిస్తుంది. యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, టాపింగ్స్ వీ కెన్ ప్లే అరౌండ్ అనమాట. అండ్ ఈవెన్ వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ అ రీప్లేస్మెంట్ ఫర్ పిజ్జా. ఎందుకంటే ఎప్పుడన్నా డిన్నర్కి అలా పిజ్జా తెచ్చుకుంటాం కదా, ఓపిక ఉంటే ఇలాంటివి చేసేసుకోవచ్చు అనమాట. అంటే రైట్ ఇంగ్రీడియంట్స్ అలాగే యాడ్ చేసి. అండ్ నార్మల్ స్క్వేర్ బ్రెడ్ తింటే ఇంకా ఫిల్లింగ్ అయిపోతుంది అసలు. హలో ఎవ్రీవన్, మాకు ఇది లాంగ్ వీకెండ్ అనమాట. ఇవాళ మండే, ఇక్కడ మెమోరియల్ డే వీకెండ్ అని ఇవాళ కూడా హాలిడే కిడ్స్కి మాకు అందరికీ. సో లాంగ్ వీకెండ్ ఇప్పుడు రిలాక్సింగ్ ఉంటుంది కదా మండే. సో బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ పిజ్జా చేశాను, మీరు చూసారు కదా ఇందాక. ఇంకా లంచ్కి ఇడ్లీ విత్ మటన్ చేద్దామని, చాలా రోజులు అయింది చేసి. మీకు మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కొంచెం రెగ్యులర్గానే చేసుకుంటాం. రెగ్యులర్గా అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months అలాగన్నా చేసుకుంటాము ఇడ్లీ విత్ మటన్. యూజువల్గా సండే బ్రంచ్ ఉంటుంది అన్నమాట. ఇవాళ లంచ్కి చేస్తున్నాను. మొదలెట్టేద్దాము. బాగా లేట్ అయింది, ఆల్రెడీ 1:30 అయింది. అంటే బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ లేట్గా తిన్నాం మేము. సో ఇప్పుడు మొదలెడితే వెళ్ళిపోతుంది లేట్ లంచ్, బట్ దట్స్ ఓకే, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా లేట్గానే తిన్నాం కాబట్టి. సో లెట్స్ స్టార్ట్. నేను ఈ రెసిపీ ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేసుకున్నానండి. మటన్ కర్రీ ఒకే స్టైల్లో చేస్తాను నేను, మరి అన్లెస్ అదర్వైజ్ బోర్ కొడితే తప్ప. సో ఆయిల్ వేసేసుకున్నాను. కానీ ఇవాళ మాత్రం కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను మటన్ కర్రీ. వీడియో అయితే నేను ఇక్కడ షేర్ చేయట్లేదండి, ఎందుకంటే కంప్లీట్ రెసిపీ అంటే మళ్ళీ వీడియో లెంతీ అవుతుంది. ఇంకెప్పుడన్నా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవాళ జస్ట్ వాట్ వి ఈట్ ఇన్ ఏ డే కదా, కొంచెం ప్రిసైజ్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే రెగ్యులర్ వేలో చేస్తుంటే మటన్ కర్రీ మురారికి ఈ మధ్య అంటున్నాడు, నచ్చట్లేదు. అందుకే కొంచెం డిఫరెంట్గా చేశాను అన్నమాట, మురారికి నచ్చుతుంది అనే వేలో. మటన్ కూర అయితే హాఫ్ డన్, విజిల్స్ రావడం స్టార్ట్ అయిందన్నమాట. ఒక 5-6 విజిల్ రావాలి కదా ఎలాగూ, అది వదిలేసి ఇంకా ఇడ్లీ పిండి కలుపుతున్నాను. నిన్న నైటే వేసానండి పిండి. సో రాత్రంతా అవెన్లో లైట్ ఆన్ చేసి పెట్టేస్తే ఇలాగ అరౌండ్ 11కి అలాగా మంచిగా టెక్స్చర్ వచ్చిందన్నమాట, బాగా పులిసిపోయి. ఇంకా నాకు ఇడ్లీలకి ఎంత కావాలో అంతగా వేరే గిన్నెలో తీసుకొని కలుపుతున్నాను. నేను సోడా ఏమి యాడ్ చేయనండి, అయినా కూడా ఇడ్లీలు చాలా చక్కగా వస్తాయి. జస్ట్ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తాను. సో ఇక్కడ బేబీ ఇడ్లీ ప్లేట్ ఉంది కదా, సో దానికి ఇప్పుడు ఇడ్లీలు పెడుతున్నాను. ఇది ఇంకా వాడతాను నేను. అయినో కిడ్స్ చిన్నప్పుడు యూస్ చేస్తారు కదా మెజారిటీ టైము, బట్ ఇప్పుడు కూడా వాడుతున్నాను. మురారి, హర్షి దే లవ్ టు ఈట్ అన్నమాట ఈ బేబీ ఇడ్లీలని ఇప్పుడు కూడా. అంటే డెస్పరేట్ కాదు, బట్ దే వాంటెడ్ టు అన్నట్టు. మటన్ కూర కూడా ఆల్మోస్ట్ డన్ను. అదే చెప్పాను కదండి, డిఫరెంట్ మెథడ్లో చేశానని. మీకు కలర్ కూడా తేడా తెలుస్తుంటుంది. సో ఇందులోకి బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ చేద్దామని ఆల్రెడీ ఎగ్ బాయిలర్లో పెట్టేశాను. ఆ వీడియో తీసుకోవాలనుకున్నాను కానీ మర్చిపోయాను. సో ఎవ్రీథింగ్ ఆల్ సెట్ అన్నమాట. ఇంకా లంచ్ మొదలెట్టడమే తరువాయి. పిండి పులిసిన వెంటనే ఫస్ట్ డేనే ఇలాగ ఇడ్లీలు పెడితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, ఏదో సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ లాగా. ఇడ్లీలు కూడా చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి. ఇంకో రీజన్ ఏంటంటే హర్షి డామ్ నుంచి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ పెట్టడము. ఇప్పుడు కూడా పెట్టుకున్నా అంటే ఇంక మళ్ళీ వీక్ డేస్ ఏదో రకంగా అయిపోతుంది, అండ్ వీకెండ్స్ ఇంకో రకంగా అయిపోతుంది. ఇలా కాదని చెప్పి అందుకనే ఇవాళ ఇడ్లీ ప్లాన్ చేశాను. ఎలా ఉన్నాయి హర్షి ఇడ్లీలు? ఇట్ ఈస్ వెరీ గుడ్ మమ్మీ. ఆఫ్టర్ లాంగ్ టైం కదా, నువ్వు వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ అనుకుంటా కదా. మురారికి కూర నచ్చుతుందో లేదో అన్న కొంచెం టెన్షన్ అయితే ఉన్నింది. తిన్న తర్వాత బాగుంది అని చెప్పాడు. అలాగే త్రూఅవుట్ కూడా ఏం కంప్లైంట్ చేయలేదు. సో అక్కడితో హ్యాపీ అనిపించింది. హే బాజులు, హే హర్షి, హలో. అసలు సూపర్ విండీ ఉంది. ఓ మై గాడ్. సో లంచ్ అయ్యాక వాకింగ్ వచ్చాము. ఆఫ్టర్ లంచ్ వాక్ వచ్చాము.
మామూలుగా అయితే నేను హర్షి వస్తాను ఒక్కోసారి, మురారి స్కూల్కి వెళ్ళి ఉంటాడు కదా, సో ఇప్పుడు లాంగ్ వీకెండ్ కాబట్టి ముగ్గురం వచ్చాం వాకింగ్కి. ఇంకా లంచ్ చేసిన తర్వాత మా కమ్యూనిటీలోనే ఒక బిగ్ ట్రయల్ ఉంది, సో దానికి ఆఫ్టర్ లంచ్ వాక్ వెళ్ళామన్నమాట. పైగా హెవీ ఫుడ్ ఎస్పెషల్లీ, సో ఆఫ్టర్ లంచ్ వాక్ ఈజ్ ఎ మస్ట్ అన్నమాట. అరే వెళ్ళిపోయింది. ఓహో, దేర్ కటింగ్ డౌన్ కదా. ఎస్, అరే చాలా బాగుంది, కట్ చేసేస్తారు. లేదు లేదు లేదు, విల్ నాట్. కట్ చేస్తున్నారు. మొత్తం కట్ చేసారు చూడరా. ఇంకా మనం రేపు వచ్చేటప్పటికి ఇంకా మొత్తం కట్ చేస్తుంటారు మొత్తం పార్క్ అంతా. యా యా, హే హర్షి, సీ యూ. డైజీస్ సో కూల్. లావెండర్ మొత్తం రాలిపోయింది, కొంచెమే ఉంది. బీస్ బాగా వస్తాయి, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియట్లేదు. సో విండీ టుడే. రోజెస్ అండ్ అనదర్ రోజెస్. లిల్లీ ఇంకా మొక్కలు రావట్లేదు, టైం పడుతుంది. ఇంకా వాకింగ్ ట్రైల్లో మురారి ఫ్రెండ్ కనిపిస్తే ఇంకా దే ఆర్ గోయింగ్ టు మీట్ అంట. నేను పెట్టానా? ఓకే, సీ నాన్న. ఫోన్ తీసుకున్నావా? ఓకే, సీ యూ బడ్డీ, హ్యావ్ ఫన్, జాగ్రత్త. ఓకే, వాటర్ బాటిల్ ఇచ్చేదా వద్దా? ఓకే, సీ యూ, బాయ్ బాయ్, జాగ్రత్త. వన్ ఆఫ్ ద పర్క్స్ అదే కదా, సమ్మర్ అంటే కిడ్స్ హ్యాపీగా అవుట్డోర్ ఆడుకోవచ్చు, ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేది ఇంకా డిన్నర్ స్టోరీ. సో డిన్నర్కి అన్నము విత్ మిరియాల చారు, క్యారెట్ ఫ్రై అండ్ ఎగ్ ఫ్రై. ఏ రాజులు, మురారి ఆడుకొని వచ్చేటప్పటికే నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేశాను. పెద్ద ఎగ్జాటిక్ ఏం లేదండి, సింపుల్గా చేసేసాను అన్నమాట. ఎందుకంటే లేట్ లంచ్ చేసాం కదా, పైగా హెవీ లంచ్. అండ్ ఇంకా నైట్కి ఏదన్నా సింపుల్గా కానిచ్చేద్దాము అని అనుకున్నాం అందరం. సో ఇది అన్నమాట డిన్నర్ మీల్ ప్లేటు. అన్నము విత్ ఎగ్ ఫ్రై అండ్ క్యారెట్ తాళింపు విత్ హాట్ పెప్పర్ మిరియాల రసం. అండ్ వన్ మెయిన్ రీజన్ వచ్చి హర్షి 2 డేస్గా రసం కావాలి అని అడుగుతుంది. అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అన్నమాట. కాలేజీలో మిస్ అయిందంతా కవర్ చేస్తుంది సమ్మర్ హాలిడేస్లో. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.